హాయ్ అండి, నా పేరు విజయ్. కులం లేదు, మతం లేదు, భయం అస్సలే లేదు. నాకు కాదండి, జూనియర్ ఎన్టీఆర్ గారికి. నిజంగా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నారంటే డైలాగుల్లోనూ, డ్యాన్సుల్లోనూ, యాక్టింగ్లోనూ, ఫైట్స్లోనూ. అసలు ఆయన తర్వాత ఎవరైనా నందమూరి కుటుంబంలో ది బెస్ట్ ఎవరైనా ఉన్నారంటే బాలకృష్ణ గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఈరోజు దేవరా పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అయిందండి. పీక్స్ అసలు మాటల్లో ఎక్కడా కూడా ఇంత రిమార్క్ ఎవడైనా చెప్పాడు అంటే వాడు సినిమా ప్రేమికుడు కాదని నేను చెప్తా. ఎందుకంటే పాన్ ఇండియా ట్రైలర్ కట్ దేవరా, అందులో ఇంత రిమార్క్ లేకుండా అన్నీ కలబోసిన ఒక ట్రైలర్లో సినిమా ప్రపంచం చూపించాడండి. నిజంగా అసలు సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడాలి. డబల్ క్యారెక్టర్లో రివీల్ చేసేసాడు మన ట్రైలర్లో. ఎవరైనా సినిమాలో రివీల్ చేస్తారో, సో ఇందులో రివీల్ చేసేసారు. అసలు ఫస్ట్ తండ్రి కొడుకులా అన్నదమ్ములా తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ అండి. ఆ గ్లామర్ అయితే అద్దరిపోయింది. ఆ హెయిర్ స్టైల్ కానీ, లుక్ కానీ, ఆ బ్లాక్ కలర్ డ్రెస్సు, ఈ పంచ ఇవన్నీ కూడా అయ్యో బాబోయ్ కనుల పండగ చెప్పాలంటే. ఎందుకంటే ఫస్ట్ సినిమాలో గ్లామర్ ఎంత కావాలో, జాహ్నవి కపూర్ గారు డ్యాన్స్లు ఎంత కావాలో కాదు, డైలాగ్ వెర్షన్. అసలు డైలాగులు ఎవరు రాశారో తెలియదు, కానీ మామూలుగా లేదండి. మనిషి వెళ్ళేవాడైతే వస్తాడు, కానీ పంతం పట్టిపోయాడు నీ కొడుకు అంటే ముసలావిడికి చెప్తాడు అనమాట చిన్న జూనియర్ ఎన్టీఆర్. ఆ డైలాగులు బాబా కనెక్ట్ అయిపోతారు. సో ఫోటోగ్రఫీ విషయానికి వస్తే అసలు సినిమాలో మనకి హాలీవుడ్ కైండ్ ఆఫ్ అంటే డార్క్ మోడ్ అనమాట. ఆ సముద్రంలో ఫైట్లు కానీ, సముద్రంలో సీన్లు కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు అర్థమైపోతుంది సినిమా. సీనియర్ ఎన్టీఆర్ అంటే తండ్రి అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, ఎవరైనా సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఆయన అంటే అప్పుడు జరిగిన కొంత అంటే అది ఫస్ట్ హాఫ్ వస్తుందా సెకండ్ హాఫ్ వస్తుందో తెలియదు, మ్యాక్సిమం సెకండ్ హాఫ్ వస్తేనే బాగుంటుంది, సినిమాకి బజ్ ఉంటుంది. కానీ ఎన్టీఆర్ గారి డైలాగ్ వెర్షన్ అది ఎవరికి రాదండి. అది యాక్టింగ్ చేసినట్టు ఉండదు, న్యాచురల్ ఆ కథకి సంబంధించి ఆ కథలో లీలమైపోతాడు. అది ఎలాంటి సినిమా అయినా సరే, కమర్షియల్ సినిమా, మాస్ సినిమా ఏదైనా కూడా అది అలా ఇమిడిపోతారు. చెప్పాలంటే ఈ సినిమాకి ది బెస్ట్ ఏంటంటే మ్యూజిక్ అండి. ఆ మ్యూజిక్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వస్తుంది చూసారా. ఈ ట్రైలర్లో మీకు ఎక్కడా కూడా డైలాగ్ డెలివరీ కనపడదు, మీరు గమనించండి ఒకసారి. అంతా కూడా ఆర్ఆర్ఏ, బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ నడుస్తూనే ఉంటుంది. మనం గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, ఈ అమ్మాయి రక్తం మరుగుపోతూ ఉంటుంది ఆ డైలాగులు చూస్తుంటే. అసలు డైలాగులు ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతాను అంటాడు. అసలు ధైర్యాన్ని చంపే భయం ఏంటి అసలు? అసలు డైలాగ్ ఆ డైరెక్టర్ గారు మిర్చి దగ్గర నుంచి ఇంకా ఆయన అంతకుముందు రైటర్ కాబట్టి ఇంకా కొడతాడు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎలాగో మనోడు డైలాగులు డెప్త్ ఉంటాయి. ఆ శ్రీనివాస్ గారి డైలాగులు ఎలా ఉంటాయంటే మామూలుగా జనాలకి కనెక్ట్ అవుతాయి. ఏంటంటే ఎక్కడికో ఒక 90 వేస్తే కానీ అర్థం అవ్వదు ఆ డైలాగ్ ఎంత డెప్త్ ఉందా అని, అంత పవర్ఫుల్గా ఉంటుంది. సో ఫైట్ల విషయానికి వస్తే ఫస్ట్ అంటే పార్ట్ 1 అంటే మనకి మెయిన్ దేవరాకే ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. ఉన్నాయి చూసారా, అలా నరకగానే మనం అప్పుడు గ్లిమ్స్లో వాటిలో చూసాం మనం. ఆ చందమామకి ఇలా రక్తం ఇవన్నీ కూడా మనకి ఇందులో రివీల్ చేయలే అసలు చెప్పాలంటే. మళ్ళీ ఇక్కడ కొత్తగా ఉంది మనకి. సేమ్ రివీల్ చేస్తే సినిమాలో ఏముండదని మనకి అర్థమైపోతుందని చెప్పి కొంచెం 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 వదులుతున్నాడు. సినిమాలో అసలైన మ్యాటర్ ఏంటి చెప్పనా, ఇందులో నాకు తెలిసి డబల్ క్యారెక్టర్లే. అది మామూలుగా మనం చాలా సినిమాలు చూసాం, కానీ కథ కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. మన అంతకుముందు చిరంజీవి గారి సినిమా ఆచార్య సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసినా ఇది మాత్రం చాలా కసిగా వచ్చాడండి. నేను చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వకపోతే నన్ను అడగండి. నిజంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సినిమాలో ఏం కావాలో ఆ స్టెఫ్ మనకు ఉందని అర్థమైపోతుంది. చెప్పాలంటే ట్రైలర్ చూసి సినిమా ఎలా అంచనా అనుకోవచ్చు, కానీ మనకు అర్థం. ఇప్పుడు చాలా చిన్న చిన్న సినిమాలు ట్రైలర్ కట్లో చూసుకుని ప్రీ రిలీజ్ సినిమాలకి ఎందుకు వెళ్తున్నారు? నైట్ ఒక రోజు ముందు సినిమా చూస్తున్నారంటే మన ట్రైలర్ కట్లో విషయం ఉంది. ఎందుకు చెప్పనా, క్వాలిటీ ఉంటేనే అర్థమైపోతుంది. మనం ట్రైలర్ చూసేసి గుడ్డలు చింపేసుకుని చేతులు కోసేసుకున్నంత మాత్రాన అక్కడ తెలిసిపోతుంది. కానీ సినిమాలు చూస్తూ 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 ఉన్నాం కాబట్టి అర్థమైపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు RRR తర్వాత ఇంత టైం తీసుకున్నారు అంటే అందులో ఎంత మ్యాటర్ లేకపోతే మనం ఇంతసేపు ఆగుతాడైనా. 2 సినిమాలు చేయొచ్చు ఆయన. 2 సంవత్సరాలు అయింది నాకు తెలిసి ఆ సినిమా. ఇప్పుడు ఇంకో కొత్త సినిమా వచ్చి
అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టరా లేకపోతే ఏదో దాస్తున్నాడా? అంటే మనకి సలార్ సినిమాలో ప్రభాస్ గారి ఫ్రెండ్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు ప్రభాస్ గారు, అలాంటి క్యారెక్టరా లేకపోతే సినిమాలో మంచిగా ఉంటూ లాస్ట్ ఏదన్నా ట్విస్ట్ ఇస్తారా విలన్గా అనేది కొంచెం చిన్న రిమార్క్ దాచారు కొరటాల శివ గారు. సో ఆ మాత్రం బజ్ లేకపోతే ఎలాగా? అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే అసలు మామూలుగా బజ్ ఉండదు. ఎందుకంటే డైరెక్టర్ గారు తప్పు ఉండొచ్చేమో కానీ ఎన్టీఆర్ గారు తప్పు ఉండదు. ఎందుకంటే ఆయన అన్నిటిలోనూ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మనందరికీ తెలుసు. డైలాగుల్లోనూ, డ్యాన్సుల్లోనూ, ఫైట్ల్లోనూ ఇంకేది ఇచ్చినా కూడా చేసేస్తాడు ఆయన. అంత ఎనర్జీ పవర్ ఉంది, అంత జ్ఞాపక శక్తి ఉంది. ఎన్ని భాషలైనా వచ్చాయనికి, మొత్తం కన్నడ దగ్గర నుంచి ఇంగ్లీష్ దగ్గర నుంచి మధ్యలో ఎన్ని భాషలు అన్నీ వచ్చు. ఒకవేళ రాకపోయినా కూడా వారం రోజుల్లో నేర్చుకునే సత్తా ఆయనకు ఉంది. ఎందుకంటే టాలెంట్, మల్టీ టాలెంట్ ఆయన. అసలు క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడాలంటే ఈ 2 క్యారెక్టర్లో ట్విస్ట్ ఉండబోతుంది. అలాగే ట్రైలర్ అయితే మాత్రం అద్దరిపోయింది. రాసి పెట్టుకోండి, డైలాగులతో చంపేశాడండి. ఆ భయం అనే క్యారెక్టర్ ఉంది చూసారా, భయం పొరలు కమ్ముకుంది. ఈ డైలాగులన్నీ కూడా మనకి కొరటాల శివ గారు అంతకుముందు స్టేజ్ మీద చెప్పారు మనకి. భయం ముసుగులో కొన్ని డైలాగులు అంటే రిపీట్ గుర్తు రావట్లే, అప్పుడు ఎప్పుడో చెప్పినాయి కదా. సో ఇప్పుడు ట్రైలర్లో డైలాగులు అయితే మాత్రం సినిమాలో పెట్టినంత పెట్టేశారు కదా. సో ప్రతిదీ కూడా కనెక్ట్ అయిపోయాం చెప్పాలంటే. సో అలాగే సినిమా కోసం నేను తొందరగా ఎప్పుడు చూసాలని వెయిట్ చేస్తున్నాను. తొందరగా వచ్చేయండి ఎన్టీఆర్ గారు, కదా కుమ్మేస్తాను. ఇంక మామూలుగా ఉండదు. మీ సినిమాకి ఫస్టే, అన్ని సినిమాలకు ఫస్ట్ వెళ్తాను. ఈసారి పేపర్లు పట్టుకుని వస్తాను నేను. ఇంకా అంతే, జల్లేలు అంతే. సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, విజయ్ తణుకు అఫీషియల్. మళ్ళీ కలుద్దాం.